హలో హలో సార్, హౌ ఆర్ యూ మిస్టర్ రఘు? ఫైన్ సార్. మహేశ్వర్ రెడ్డి గారు చిన్న ఫోన్ లైన్ మాట్లాడతారా? ఫోన్ లైన్ మీరు ఓకే, మీకోసం యా, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కవిత గారు మీ మీద మీకు కూడా లీగల్ నోటీస్ పంపిస్తున్నట్టున్నారు కదా, మీరు కూడా అసత్య ఆరోపణలు చేశారట ఆమె మీద. రెస్పాండ్ అవుతారా? కవిత గారు ఇచ్చారా, నా మీద ఇచ్చారా? నేను చూడలేదు. ప్రెస్ మీట్ పెట్టారు మీరు, వాళ్ళ భర్త ఫోటోని అండ్ ఏవి రెడ్డి ఫోటోని పెట్టి వీళ్ళు వ్యాపారాలు అని అన్నారట. మరి ఏవి రెడ్డికి నేనేమనలేదు, ఆయనకి నాకేం సంబంధం, ఆయన నా పేరు వాడిండు అని మిమ్మల్ని కూడా అంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఆ రోజు రిఫరెన్స్ లో తీసుకున్నాము. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనాన్ని రిఫరెన్స్ లో తీసుకున్నాము. ఒకవేళ మరి దాని మీద వారు డిబేట్ కి రెడీ అయితే మాట్లాడండి, ఏం మాట్లాడతారో చూద్దాం. మీరు 2 రోజులు ఏం నోటీస్ చూసి దానికి తగ్గట్టుగా ధీటుగా ఆన్సర్ చేస్తాం. అంటే మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఆమె గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి ఏమైనా కబ్జాలు చేసిరాను, లేకపోతే ఈ వ్యాపారం రియల్ ఎస్టేట్ చేసిరాను? నేను ఆమె మీద స్పెసిఫిక్ ఆరోపణ చేయలేదండి. నేను స్పెసిఫిక్ గా ఆ రోజు నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న తరుణంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని ఒక రిఫరెన్స్ గా తీసుకున్నా. రిఫరెన్స్ గా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా భూమిలో దోపిడీ చేస్తా ఉన్నాడు అనేది రిఫరెన్స్ గా తీసుకుని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని చూపించిన అంతే. ఓకే. మరి ఆమెనేమో మీది మేజర్ గా తీసుకుంది. వీళ్ళందరి వెనకాల పెద్ద గుంట నక్కు ఉందని అంటుంది. మరి ఎవరో వీళ్ళందరి వెనకాల ఒక పెద్ద గుంట నక్కు ఉంది, గుంట నక్కు నడిపిస్తున్నది. మహేశ్వర్ రెడ్డి ఏదున్నా ఆనెస్ట్ గా మాట్లాడతాడు, ఆనెస్ట్ గా ఉంటాడు, ఎవరితో ఆనెస్ట్ గా కొట్లాడతాడు. థ్యాంక్ యూ.